everyone. Worthy is the Lamb, for you are holy, holy. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్కయు మనలను నిత్యము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు శక్తి కలిగినటువంటి నామములో ఈ పెంతెకోస్తు పండుగ దినపు ఆరాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. తలలు వంచి ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు దైవారాధన వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ పెంతెకోస్తు పండుగ దినము ప్రభువా. సంఘ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని మీ గంభీరమైనటువంటి ఈ పండుగ దినాన్ని మేము ప్రార్థనతో ప్రభువా ప్రారంభించుచూ ఉంటుండగా తండ్రి, ఈ పెంతెకోస్తు అనుభవముతో ప్రభువా మమ్మను నింపండి ప్రభువా. వాక్యాన్ని విశ్లేషించి ఆ ఆది సంఘపు అనుభూతులను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకోగలగటానికి
మమ్మల్ని దీవించండి ప్రభువా. ఇదిగో తండ్రి, చదవబడినటువంటి లేఖన భాగాలను మీరు ఆశీర్వదించి ఈ లేఖన భాగాల ద్వారా ప్రభువా మరి మా ఆధ్యాత్మిక జీవితాలకు కావలసినటువంటి సంఘ సత్యాలను మేము తెలుసుకోగలగటానికి మమ్మలను మీ అద్భుతమైన హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సంఘ బిడ్డలారా, ఈ పెంతెకోస్తు పండుగ దినపు దైవారాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ మే నెలలో 4వ ఆదివారపు ఆరాధన దినమైనటువంటి ఈ పెంతెకోస్తు పండుగ దినము మరి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఈ రోజున మనము ధ్యానం చేయనై ఉన్నాము. పరిశుద్ధాత్మ రమ్ము మమ్మును వినూత్న పరుచుము అనేటువంటి అంశాన్ని ఈ పెంతెకోస్తు పండుగ దినాన దక్షిణ ఇండియా సంఘ లిటర్జీ కమిటీ వారు మనకు ఏర్పాటు చేయటం జరిగి ఉన్నది. సో టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ది డే ఆఫ్ పెంతెకోస్ట్, ద కమింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ ద బర్త్ ఆఫ్ ది క్రిస్టియన్ చర్చ్. మరి పరిశుద్ధాత్మ యొక్క ఆగమనమును మన జీవితంలోకి ఆహ్వానిస్తూ అదే రీతిగా సంఘ ఆవిర్భావ దినమైనటువంటి ఈ పెంతెకోస్తు పండుగ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఇన్ దిస్ సండే వీ కమెమరేట్ ది అరైవల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ అవర్ మిస్ట్. మన మధ్యకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తూ మరి 3 లేఖన భాగాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను ఈ పెంతెకోస్తు పండుగ శుభదినాన మనము జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ఆరాధనను మనము ముందుకు కొనసాగించుకుందాం. దక్షిణ ఇండియా సంఘ క్రమమును అనుసరించి ఈ మే నెల 4వ ఆదివారపు విశ్రాంతి దిన మన ధ్యానాంశముగా కమ్ హోలీ స్పిరిట్ రెన్యూ అస్, పరిశుద్ధాత్మ రమ్ము మమ్మును వినూత్నపరచుము అనేటువంటి అంశాన్ని ఈ రోజున దక్షిణ ఇండియా సంఘ లిటర్జీ కమిటీ వారు మనకు ధ్యాన అంశముగా ఏర్పాటు చేయటం జరిగి ఉన్నది. అందులో మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథము నుంచి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు వ్రాయబడి ఉండగా, పత్రిక పాఠముగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు వ్రాయబడినటువంటి పత్రిక పాఠము లేఖన భాగముగా ఇవ్వబడి ఉండగా, 3వ పాఠముగా యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి వచనము నుంచి 11వ వచనం వరకు వ్రాయబడినటువంటి సువార్త పాఠము ఇవ్వబడి ఉండగా, మనం 3 లేఖన భాగముల నుంచి 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను ఈ పెంతెకోస్తు పండుగ దినాన మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ధ్యానాలను ముందుకి కొనసాగించుకుందాం. మొదటి పాఠముగా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనము నుంచి 14వ వచనం వరకు. The Old Testament reading, that is the book of Ezekiel, chapter 37, verses 1 to 14. ఈ మొదటి పాఠము నుంచి ఈ రోజున మనము నేర్చుకోబోయేటువంటి మొదటి విషయము పాత నిబంధన గ్రంథము నుంచి, హోలీ స్పిరిట్ ఎంపవర్స్ అవర్ లైవ్స్. పరిశుద్ధాత్మ మన జీవితాలను ఉజ్జీవింపచేయును అనేటువంటి విషయాన్ని పాత నిబంధన గ్రంథ పాఠము నుంచి మనము నేర్చుకుని ఉన్నాము. హోలీ స్పిరిట్ ఎంపవర్స్ అవర్ లైవ్స్. సో చదవబడినటువంటి ఈ లేఖన భాగము యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము ఈ మొదటి 14 వచనాలను మనము చూసినట్లయితే,
పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితములను ఉజ్జీవింప చేయుట ద్వారా వినూత్న పరుస్తారు అనేటువంటి విషయాన్ని పాత నిబంధన గ్రంథ పాఠము నుంచి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. సో ఈ యొక్క లేఖన భాగములో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ది విజన్ ఆఫ్ ప్రాఫెట్ ఎజెకియల్, the vision of the valley of dry bones by prophet Ezekiel. ఈ ఎముకల లోయ దర్శనము అనేది ఇక్కడ దేవుడు ప్రవక్తను తోడుకొని వెళ్ళి మరి ఈ యొక్క దర్శనాన్ని ప్రవక్తకు తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ఈ దర్శనం యొక్క భావము లేదా అర్థము మనము గమనించినట్లయితే, దెర్ వాజ్ ఏ హోప్ టు ది పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలకు ఒక శుభప్రదమైన నిరీక్షణ కలదు అనేది ఈ దర్శన భావంగా, లేదా ది ప్రామిస్ టు ది పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలకు దేవుని యొక్క వాగ్దానాలు ఉంచబడినవి అనేది ఈ దర్శనము తెలియచేస్తుంది. అదే రీతిగా దెర్ ఈజ్ ఏ ఫ్యూచర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలకు ఒక చక్కటి భవిష్యత్తు ప్రణాళిక కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క దర్శనపు భాగములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. సో ఇక్కడ ది డెడ్ బోన్స్, మరి ఈ మృతి చెందినటువంటి పరిస్థితి, ద డ్రై బోన్స్ ఎండిపోయినటువంటి పరిస్థితి, ది డిస్కనెక్టెడ్ బోన్స్ మరి విడిపోయినటువంటి పరిస్థితి, అండ్ ది డివైడెడ్ బోన్స్ వేరుపరచబడినటువంటి పరిస్థితి. ది డెడ్, ది డ్రైడ్, ది డిస్కనెక్టెడ్ అండ్ ది డివైడెడ్. సో ఈ బబులోను బంధకాలలో బానిసత్వంలో ఉంచబడినటువంటి దేవుని ప్రజలైనటువంటి ఈ ఇశ్రాయేలీలు ఆ యొక్క బంధకాలలో, ఆ యొక్క బానిసత్వంలో, during the exile in Babylon, they were almost dead. ఎండిపోయినటువంటి పరిస్థితులను వారు అనుభవిస్తూ ఉన్నారు. చచ్చిన పరిస్థితుల మధ్య వారు జీవిస్తూ ఉన్నారు. డిస్కనెక్టెడ్, దేవుని నుంచి మరి తెగిపోయినటువంటి ఆ స్థితిలో వారు ఉంటున్నారు. అండ్ డివైడెడ్, వేరు చేయబడినటువంటి, విడిపోయినటువంటి అనుభవాలలో వారు ఆ బంధకాలలో బ్రతుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో అట్లాంటి ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి ఎహెజ్కేలు ద్వారా దేవుని యొక్క వాగ్దానము ఏంటి అని మనం చూసినట్లయితే, ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ యూ షల్ లివ్, మీరు బ్రతుకుదురు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఈ లేఖన భాగంలో దేవుడు తరచుగా మరి ప్రయోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ దేవుడు దాదాపుగా యు షల్ లివ్ అనేటువంటి మాట, మీరు బ్రతుకుతారు అనేటువంటి మాట దాదాపుగా 3-4 పర్యాయాలు మరి దేవుడు ఇశ్రాయేలును ఉద్దేశించి ప్రయోగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఈ రోజును కూడా వీ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఇన్ అవర్ మైండ్స్. మన మనసుల్లో, మన హృదయాలలో అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ రోజున దేవుడు ప్రవక్తను ఉద్దేశించి వేసినటువంటి ప్రశ్న కూడా ఇదే, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని దేవుడు ప్రవక్తను అడిగినటువంటి ప్రశ్న ఈ రోజును కూడా ఈ యొక్క పాండమిక్ పీరియడ్లో మన ముందు ఉంచబడేటువంటి
ప్రశ్న, కెన్ వీ రికవర్ ఫ్రమ్ COVID-19? కెన్ వీ రికవర్ ఫ్రమ్ దిస్ డెడ్లీ డేంజరస్ వైరస్ కాల్డ్ కరోనా COVID-19? ఈ పరిస్థితి నుంచి మనము రికవరీ అవ్వగలుగుతామా? ఒకవేళ అవ్వగలిగితే వెన్ అండ్ హౌ విల్ దట్ హ్యాపెన్? ఎప్పుడు జరుగుతుంది? ఏ రీతిగా, ఏ విధంగా జరుగుతుంది? అదే రీతిగా వాట్ విల్ బి అవర్ ఫ్యూచర్ లుక్ లైక్? రేపటి మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి ప్రశ్నలు అనేకమైనవి మనకి మన హృదయాలలో తలెత్తుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆనాటి బంధకాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు నేడు ఈ యొక్క వైరస్ బంధకాలలో ఉన్నటువంటి మనకు కూడా ఈ యొక్క లేఖన భాగం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు ఈ మొదటి పాఠం నుంచి తెలియచేస్తూ ఉన్నారు. సో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ప్రవక్తను ఈ లోయలోనికి నడిపించినటువంటి విధానాన్ని, ఈ లోయలోనికి తోడుకొని వెళ్ళినటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు గాడ్ ప్రిసీడెడ్ బై డెస్పరేట్ ప్లేస్. ఈ యొక్క నిరాశాజనకమైనటువంటి లేదా నిరీక్షణ లేనటువంటి లేదా నిరాశకరమైనటువంటి పరిస్థితుల యొద్దకు దేవుడు ప్రవక్తను తోడుకు వెళ్ళినటువంటి విధానము మొట్టమొదటిగా కనపడుతుంది. సో ఆ యొక్క లోయలకు ప్రవక్తను దేవుడు తోడుకుని వెళ్ళినప్పుడు ద విజన్ వాజ్ సో టెరిబుల్, ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి. ద విజన్ వాజ్ సో ఫ్రైటెండ్, మరి ఎంతో ఆందోళన, దిగులు, జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి. అండ్ ద విజన్ వాజ్ సో గ్యాస్ట్లీ, అనగా భయాందోళనకమైనటువంటి పరిస్థితుల యొద్దకు, ఘోరమైనటువంటి పరిస్థితుల యొద్దకు, జుగుప్సాకరమైనటువంటి పరిస్థితుల యొద్దకు దేవుడు ఈ ప్రవక్తను నడిపించినటువంటి విధానాన్ని ఇక్కడ మొదటి భాగంలో మనము ఈ 37వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క బానిసత్వంలో, బబులోను బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఈ రోజున ఈ COVID-19 బానిసత్వంలో ఉన్నటువంటి మనకు పెద్ద వ్యత్యాసము, తేడా ఏమీ లేదు. కానీ దేవుడు ఎందుకు వారిని ఆనాడు ఆ యొక్క బానిసత్వానికి అప్పగించాడు? ఈ రోజున ఈ యొక్క COVID-19 మానవాళి మీదకు రావటానికి దేవుడు ఎందుకు అనుమతించాడు అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి. ఇశ్రాయేలీలు దే వర్ గివెన్ ల్యాండ్, అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అండ్ దే వర్ గివెన్ ఏ బ్యూటిఫుల్ టెంపుల్, ఒక అందమైనటువంటి దేవాలయాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అబవ్ ఆల్ దే వర్ గివెన్ ఏ మైటీ గాడ్, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు వారి పక్షాన ఉన్నాడు. సో దేవుడు, దేవుని మందిరము, ఒక అద్భుతమైనటువంటి పాలు తేళ్లు ప్రవహించేటువంటి వాగ్దాన దేశము, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారు దేవుని నుంచి దూరమైనటువంటి పరిస్థితులను బట్టి దేవుడు వారిని ఆ యొక్క బంధకాలకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ రోజును కూడా మన యొక్క పొజిషన్స్, మన యొక్క ప్రాపర్టీస్, లేకపోతే మన యొక్క అసెట్స్, మనకున్నటువంటి స్థితి, స్థానాలు, సంపద ఈ రోజున మనలను దేవునికి దూరం చేయటాన్ని బట్టి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క COVID-19 పరిస్థితులు మరి మానవ సమాజంలో అలుముకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఈ రోజున ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవర్ రెగ్యులర్ అటెండెన్స్ టు వర్షిప్ ప్లేస్ అండ్ అవర్ రెగ్యులర్ అపీరెన్స్ in God's premises or our regular activities in the name of God will not save us. మనము తరచుగా క్రమం తప్పక మందిరానికి వచ్చినంత మాత్రమున, లేదా ఆ యొక్క దేవుని యొక్క ఆ మందిరపు స్థలములో, ఆ యొక్క ప్రెమిసెస్లో
మనం గడిపినంత మాత్రమున, లేదా దేవుని పేరట అనేకమైనటువంటి చారిటీ వర్క్స్ చేసినంత మాత్రాన మరి మనల్ని మనము రక్షించుకోలేము అనేటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే గాడ్ స్పిరిట్ ఓన్లీ గివ్స్ అస్ లైఫ్. దేవుని యొక్క ఆత్మ మాత్రమే మనకు జీవమును పోస్తుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనంలో దేవుని ఆత్మ మనను సృజించెను అని తెలియచేస్తుంటే, ఇదే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో మనం చూసినట్లయితే ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో కాబట్టి ఆనాటి ఇశ్రాయేలీలు దేవుని ప్రజలుగా, దేవుని యొక్క మరి నిబంధన వారసులుగా, మరి దేవుని యొక్క పిల్లలుగా పిలువబడ్డారు. కానీ దేవుని యొక్క స్వభావములో, స్వరూపములో వారు చేయబడినప్పటికీ దేవుని యొక్క గుణగణాలను వారు కలిగి ఉండలేనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అండ్ టుడే we as the church, we are known as the bride of Christ. సంఘముగా ఈ రోజున మనము దేవుని యొక్క వధువుగా మనం పిలువబడుతూ ఉన్నాం. అదే రీతిగా సంఘముగా మనము we are called as the body of Christ. దేవుని యొక్క శరీరముగా మనం పిలువబడుతూ ఉన్నాము. అదే రీతిగా we are the hope of the world. ఈ లోకానికి మనము నిరీక్షణ కలిగించవలసినటువంటి వారమై ఉన్నాము. అదే రీతిగా we are the household of God. దేవుని యొక్క కుటుంబీకులముగా మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. మనము మరి దేవుని యొక్క వధువు అయితే ఆ వధువు లక్షణాలు, వరుడు చూసినప్పుడు ఆ వధువు లక్షణాలు మనలో కనబడుతూ ఉన్నవా? మరి మనము దేవుని యొక్క శరీరమైనప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏ రీతిగా మరి ఐక్యం చేయబడినట్లుగా మనము ఒకరితో ఒకరము ఐక్యముగా మనం జీవించగలుగుతున్నామా? అదే రీతిగా మరి దేవునికి ఈ లోకములో మనము దేవుని పక్షాన మరి నిరాశలో ఉన్నటువంటి వారికి నిరీక్షణ కలిగించేటువంటి వారమై ఉన్నామా? అదే రీతిగా దేవుని కుటుంబీకులముగా మరి దేవుని యొక్క గుణగణాలను మనం ప్రచురించేటువంటి వారముగా ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇజ్రాయెలైట్స్ వర్ ఫెయిల్ ఇన్ దట్ కాంటెక్స్ట్. ఆ సందర్భంలో వారు మరి విఫలమైపోయి ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని మరి ఆ యొక్క బంధకానికి, ఆ బానిసత్వానికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ నిరాశాజనకమైనటువంటి ప్రదేశం యొద్దకు, పరిస్థితుల యొద్దకు దేవుడు ప్రవక్తను తోడుకుని వెళ్ళినటువంటి విధానము మొదటి భాగంలో మనం చూసినట్లయితే, రెండవదిగా ద ప్రాఫిట్ వాజ్ ప్రిసీడెడ్ బై ది డెస్పరేట్ ప్లేస్. రెండవదిగా అక్కడ ఆ పరిస్థితిని దేవుడు చూపించిన తర్వాత, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ తర్వాత లేఖన భాగంలో prompted by divine prophecy అనగా చురుకైనటువంటి దైవిక ప్రవచనం అనేది ఆ యొక్క డెడ్ బోన్స్ మీద, లేదా డ్రై బోన్స్ మీద, లేదా డిస్కనెక్టెడ్ బోన్స్ మీద, లేదా మరి డివైడెడ్ బోన్స్ మీద దేవుని యొక్క ఆత్మావేశముతో కూడినటువంటి ప్రవచనాన్ని అక్కడ దేవుడు విడిచిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో దేవుని యొక్క మాట అది ఎంత ప్రభావము గలది, ఎంత శక్తివంతమైనది అంటే గాడ్స్ వర్డ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆల్. మనకు అది సరిపోయినటువంటి మాట. అండ్ గాడ్స్ వర్డ్ కేర్స్ ఫర్ అస్. దేవుని మాట మన విషయంలో శ్రద్ధ చూపిస్తుంది. అండ్ గాడ్స్ వర్డ్ ఈజ్ అథారిటేటివ్. దేవుని మాట అది మరి శక్తి కలది, అధికారంతో కూడినటువంటి మాట. అండ్ గాడ్స్ వర్డ్ ఈజ్ నెససరీ టు అస్. దేవుని మాట ప్రస్తుత పరిస్థితుల్లో మనకు అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల యొద్దకు ప్రవక్తను తోడుకొని వెళ్ళినప్పుడు మరి దేవుడు ప్రవక్తతో నీవు వారికి బోధించుము, వారికి ప్రకటించుము అని తెలియజేసినప్పుడు ది డివైన్ ప్రొఫెసీ
బై ప్రాఫెట్ ఎజ్కేల్. ప్రవక్త అయినటువంటి ఎజ్కేల్ ద్వారా దేవుని యొక్క చురుకైనటువంటి దైవావేశముతో కూడినటువంటి ప్రవచనము పలుకబడగానే అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయము చాలా స్పష్టంగా కనబడుతుంది. అది 3వ భాగములో మనం చూసినట్లయితే ప్రొవైడెడ్ ఏ డైనమిక్ పీపుల్, ఒక శక్తి కలిగినటువంటి జనాంగము అక్కడ దేవుని యొక్క మాట ద్వారా మరి తయారైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వారు ఎలా తయారయ్యారు? ద మూమెంట్ గాడ్స్ వర్డ్ స్పీక్స్, ఆ ప్రవక్త ద్వారా దేవుని యొక్క మాట పలుకబడిన వెంటనే ఫ్రమ్ బోన్స్ టు బోన్స్, ఎముకల నుంచి ఎముకలు, అదే రీతిగా ఫ్రమ్ బోన్స్ టు బాడీస్, ఎముకల నుంచి శరీరాలుగా, ఫ్రమ్ బాడీస్ టు బీయింగ్స్, ఆ యొక్క శరీరాలు మరి ఉనికి కలిగినటువంటి మరి మానవ దేహాలుగా అవి తయారైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వర్డ్, గాడ్స్ వర్డ్ ఈజ్ ఎ మైటీ ఫోర్స్. దేవుని యొక్క మాట ఒక శక్తివంతమైనటువంటి మరి మహాత్యము కలిగినటువంటి అదొక ఫోర్స్గా మనం చూస్తూ ఉంటున్నాం. ఇట్స్ ఏ క్లెన్సింగ్ ఫోర్స్, అది శుద్ధీకరించేటువంటి ఒక శక్తిగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇట్స్ ఏ పవర్ జనరేటింగ్ ఫోర్స్, అది బలాన్ని మరి తయారు చేసేటువంటి శక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అండ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఏ లైఫ్ గివింగ్ ఫోర్స్, అది జీవమును ఇచ్చేటువంటి మరి ఫోర్స్గా మనము ఈ లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవర్ లైఫ్ ఈజ్ ఇన్ ది వెరీ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మన జీవితాలు దేవుని యొక్క హస్తాలలో భద్రపరచబడి ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. సో ఇక్కడ ప్రవక్తను ఆ దర్శనపు లోయ వద్దకు తీసుకువెళ్ళి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఇవి బ్రతుకగలవా అని ప్రవక్తను దేవుడు అడిగినప్పుడు మరి ఆ ప్రవక్త ఇచ్చినటువంటి సమాధానం మనం చూసినట్లయితే అది ఎంతో గంభీరమైనటువంటి సమాధానము. నీకే తెలియను ప్రభువా, యు అలోన్ నో ఎవ్రీథింగ్ అబౌట్ అస్. God alone knows everything about the situation. God alone knows everything about the condition in and around. ప్రస్తుతం జరిగేటువంటి ఈ నేపథ్యంలో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్, తర్వాత ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటివన్నీ కూడా దేవుని యొక్క మరి హస్తాలలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాలములు, సమయములు మరి ఆయన స్వాధీనంలో ఉన్నవి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రవక్త ఒప్పుకుంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటే ది ప్రాఫిట్స్ హోప్, ది ప్రాఫిట్స్ ఒబీడియన్స్ అండ్ ది ప్రాఫిట్స్ బిలీఫ్ ఇన్ ది మైటీ పవర్ఫుల్ గాడ్. దేవుని యందు ఆ ప్రవక్త ఉంచిన నిరీక్షణ, దేవుని మాటకు అతడు విధేయుడైనటువంటి తీరు, దేవుని యందు అచంచలమైనటువంటి నమ్మకము ఈ రోజున అక్కడ ఆ దర్శనపు లోయలో ఒక అద్భుతాన్ని మరి చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎజ్కేల్ వాజ్ సో obedient టు ది వాయిస్ ఆఫ్ గాడ్, టు ది వర్డ్ ఆఫ్ గాడ్, టు ది కాల్ ఆఫ్ గాడ్, టు ది కమాండ్ ఆఫ్ గాడ్ అండ్ టు ది కమిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరానికి విధేయుడైనటువంటి ప్రవక్తను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మాటకు విధేయుడైనట్లుగా ప్రవక్తను చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క పిలుపుకు విధేయుడైనట్లుగా ప్రవక్తను చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయుడైనట్లుగా ప్రవక్త యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. సో ద వ్యాలీ ఆఫ్ ది డెడ్, ఈ యొక్క మరణింప చేసేటువంటి ఆ లోయలో, మరణకరమైనటువంటి లోయలో మరణించేటట్లుగా చేసేది ఆయనే. అదే రీతిగా ది వాల్యూ ఆఫ్ ది వర్డ్, దేవుని యొక్క మాట యొక్క విలువ అనగా జీవింపచేసేది కూడా ఆయనే. అదే రీతిగా ద వ్యాలిడిటీ ఆఫ్ లైఫ్, జీవిత కాల పరిమితి కూడా ఆయనే అనేటువంటి విషయాన్ని ఈ మొదటి లేఖన భాగము తెలియచేస్తూ ఉంది. సో ద ఫస్ట్ రీడింగ్, దట్ ఈస్ ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 37 verses 1 to 14 ఏం తెలియచేస్తుందయ్యా అంటే ద వ్యాలీ ఆఫ్ ది డెడ్, మరణకరమైనటువంటి పరిస్థితులను కలుగ చేసేది ఆయనే. అండ్ ద వాల్యూ ఆఫ్ ది వర్డ్, దేవుని యొక్క మాట యొక్క విలువను మనం తెలుసుకోగలిగితే, గ్రహించగలిగితే
ద వ్యాలిడిటీ ఆఫ్ లైఫ్ టైం, మన జీవిత కాల పరిమితిని పెంచేది కూడా ఆయనే అనేటువంటి విషయాన్ని పాత నిబంధన గ్రంథ పాఠము ద్వారా దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. సో మొదటి పాఠము ఏమి నేర్పిస్తుంది అంటే, హోలీ స్పిరిట్ ఎంపవర్ అవర్ లైఫ్స్, పరిశుద్ధాత్మ మన జీవితాలను ఉజ్జీవింప చేయుట ద్వారా వినూత్న పరుచును అనేటువంటి విషయము మొదటి లేఖన భాగం నుంచి మనము తెలుసుకొని ఉన్నాము. ఇకపోతే రెండవ లేఖన భాగంలోకి మనం ప్రవేశిద్దాం. రెండవ లేఖన భాగముగా అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనము నుంచి 13వ వచనం వరకు రాయబడినటువంటి ఈ పత్రిక పాఠమును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ పత్రిక పాఠము ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించనై ఉన్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండవ విషయం, హోలీ స్పిరిట్ మోటివేట్స్ అవర్ మిషన్. హోలీ స్పిరిట్ మోటివేట్స్ అవర్ మిషన్. పరిశుద్ధాత్మ మన దర్శనమును ఆయన ప్రేరేపించును, లేదా మన దర్శనమునకు మనకు ప్రేరణ కలుగ చేయును అనేది ఈ పత్రిక పాఠము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. హోలీ స్పిరిట్ మోటివేట్స్ అవర్ మిషన్. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన శిష్యులకు, మీరు యెరూషలేములో పట్టణములో మీరు కనిపెట్టుకుని మరి పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండుడి, ఎదురు చూడుడి, వేచి ఉండుడి అనేటువంటి మాటను అనుసరించి ఇక్కడ ఈ యెరూషలేములో ఈ ఆది అపోస్తలులు వారు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఈ పత్రిక పాఠములో 2వ అధ్యాయము ఈ మొదటి 13 వచనాలు మనం చూసినట్లయితే, పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. సో ఇక్కడ రెండవ పాఠముగా పత్రిక పాఠములో మనం చూసినట్లయితే, సమ్ సడన్ థింగ్స్, అకస్మాత్తుగా చోటు చేసుకున్నటువంటి కొన్ని విషయాలు. రెండవది, ఒకటి, సడన్లీ దేర్ హ్యాపెన్ సంథింగ్. 2, సూపర్ న్యాచురల్లీ దేర్ హ్యాపెన్ సంథింగ్. 3, స్పిరిచువల్లీ దేర్ హ్యాపెన్స్ సంథింగ్. వేర్ ద డిసైపుల్స్ వర్ గ్యాదర్డ్ టుగెదర్. ఆ యొక్క ఇంటిలో కూడి ఉన్నటువంటి ఇంటిలో, అందరూ ఒకే చోట కూడి ఉన్నటువంటి ఆ ఇంటిలో సడన్లీ సంథింగ్ హ్యాపెన్, సూపర్ న్యాచురల్లీ సంథింగ్ హ్యాపెన్, అండ్ స్పిరిచువల్లీ సంథింగ్ హ్యాపెన్. ఏంటి సడన్లీ జరిగింది ఏంటి అని మనం చూసినట్లయితే, సడన్లీ దే వర్ అలార్మ్డ్, అనగా వారందరూ కూడా ఆ యొక్క పెంతెకోస్తను పండుగ దినము నాడు అందరూ ఒకే చోట కూర్చుని ఉన్నప్పుడు అకస్మాత్తుగా వారందరూ కూడా అప్రమత్తం చేయబడ్డారు. ఎందుకంటే ఎన్ అలార్మింగ్ సౌండ్, బలమైనటువంటి ధ్వని, బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. సో 3 విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది, ఒకటి, బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా
వారు కూడి ఉన్న చోటికి రావటం. సో ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి వారు కూడి ఉన్నటువంటి చోటులో ఉండటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అండ్ ది ఫైర్ రిప్రజెంట్స్, ఎప్పుడైతే బలమైన అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, సో దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఆశ, ఆలోచన, కోరికలు వారికి ప్రత్యక్షం చేయబడినవి. మూడవదిగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. సో దేవుని సన్నిధి వారి మధ్య ఉండటం, దేవుని హృదయాలోచన వారికి తెలియపరచబడటం. ఆ దేవుని హృదయాలోచన ఏంటంటే భూదిగంతముల వరకు వారు దేవుని యొక్క రక్షణ సువార్తను వారు తీసుకువెళ్ళి దేవునికి సాక్షులుగా, దేవునికి సాధనాలుగా, దేవునికి రాయబారులుగా వారు దేవుని కొరకు వాడబడాలి అనేది వారి ముందు దేవుడు ఉంచి వెళ్ళినటువంటి మిషన్. సో దేవుడు ఉంచినటువంటి ఆ మిషన్ని మోటివేట్ చేసేటువంటిది ఎవరు అంటే హోలీ స్పిరిట్ మోటివేట్స్ ది మిషన్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క దర్శనాన్ని కొనసాగించటానికి వారిని ప్రేరేపించేటువంటి ఆ బలమైన శక్తి ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తిగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఇక్కడ సడన్లీ దే వర్ అలార్మ్డ్, వారు అప్రమత్తం చేయబడ్డారు. దేవుని సన్నిధి ఎప్పుడైతే మన మధ్యకు దిగి వస్తుందో, we have to be alert and be ready for God's cause. దేవుని కొరకు ఏదైనా చేయటానికి మనము సిద్ధపడి ఉండవలసినటువంటి వారముగా ఈ మేడగది పెంతుకోస్తు అనుభవము మనకు తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఆ యొక్క సడన్, అకస్మాత్తుగా జరిగినటువంటి ఆ సంభవాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యొక్క విండ్ రూపంలో, ఆ ఫైర్ రూపంలో, ఆ యొక్క టంగ్ రూపంలో మరి వారిని ఆవరింపగా మనం చూస్తూ ఉంటున్నాము. ద స్పిరిట్ డ్వెల్స్ ఇన్ us పర్సనల్లీ. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నివసిస్తాడు. మనము ఆహ్వానించినప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన వ్యక్తిగతంగా వచ్చి ఆయన నివసిస్తారు. ద స్పిరిట్ డ్వెల్స్ ఇన్ us పర్సనల్లీ. రెండు, ద స్పిరిట్ డిరెక్ట్స్ అవర్ పాత్స్. సో ఆయన మనలో నివసించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మార్గోపదేశం, మనం ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఆ దైవిక మార్గం ఏంటో ఆయన బయలుపరుస్తూ ఉంటారు. అండ్ హీ నాట్ ఓన్లీ డ్వెల్స్ అండ్ నాట్ ఓన్లీ డిరెక్ట్స్, బట్ హీ డిజైన్స్ ది యాక్షన్ ప్లాన్. మనము చేయవలసినటువంటి ఆ యొక్క కార్యాచరణ ప్రణాళికను కూడా ఆయన రూపకల్పన చేస్తారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ద స్పిరిట్ డ్వెల్స్ ఇన్ us పర్సనల్లీ, అండ్ ద స్పిరిట్ డిరెక్ట్స్ అవర్ పాత్స్, అండ్ ద స్పిరిట్ డిజైన్స్ అవర్ యాక్షన్ ప్లాన్. మనలో నివసించి మనకు మార్గోపదేశము చేసి మన యొక్క దర్శనం విషయంలో మనం చేయవలసినటువంటి కార్యాచరణ ప్రణాళికను ఆయన మన ముందు ఉంచేటువంటి దేవుడుగా మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. సో సడన్లీ దే వర్ అలార్మ్డ్, వారు అప్రమత్తం చేయబడ్డారు అకస్మాత్తుగా. రెండవదిగా, దే వర్ సూపర్ న్యాచురల్లీ అనాయింటెడ్. అత్యున్నతముగా వారు ఆ మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి కుమ్మరింపబడినప్పుడు వారు ఆ ఆత్మ చేత వారు అత్యున్నతముగా వారు అభిషేకింపబడినట్లుగా మనము రెండవదిగా చూస్తూ ఉంటున్నాం. సో గాడ్ గివ్స్ హిస్ స్పిరిట్ టు దోస్ హూ ఆర్ ఎర్నెస్ట్లీ సీకింగ్ హిస్ ఫేస్.
ఎవరైతే దేవుని యొక్క ముఖమును, దేవుని యొక్క స్వరూపమును మరి అత్యంత తీక్షణంగా చూడటానికి ఇష్టపడతా ఉంటారో అటువంటి వారికి దేవుడు తన యొక్క ఆత్మను అనుగ్రహించేటువంటి దేవుడుగా ఈ యొక్క మేడగది అనుభవము, పెంతెకోస్తు పండుగ అనుభవం తెలియచేస్తూ ఉంది. అండ్ గాడ్ గివ్స్ హిస్ స్పిరిట్ టు దోస్ హూ ఆస్క్ విత్ ఫెయిత్. ఎవరైతే విశ్వాసంతో ఆయనను అడుగుతారో అటువంటి వారికి ఆయన తన ఆత్మను అనుగ్రహించేటువంటి దేవుడుగా ఇక్కడ ఈ పెంతెకోస్తు అనుభవం తెలియచేస్తుంది. మూడవదిగా గాడ్ గివ్స్ హిస్ స్పిరిట్ టు దోస్ హూ ప్రిపేర్డ్ టు ఫాలో హిమ్. ఎవరైతే ఆయనను మరి వెంబడించాలి అనేటువంటి తపన, తృష్ణ కలిగి ఉంటారో అటువంటి వారికి ఆయన తన యొక్క ఆత్మను అనుగ్రహించేటువంటి దేవుడుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సో గాడ్ గివ్స్ హిస్ స్పిరిట్ టు దోస్ హూ సీక్ హిస్ ఫేస్. తన యొక్క ముఖమును చూడాలి అనుకునేటువంటి, స్వరూపమును చూడాలనుకునేటువంటి వారికి, అదే రీతిగా విశ్వాసముతో ఆయనపై అచంచల విశ్వాసాన్ని కలిగి ఉన్న వారికి, అదే రీతిగా మరి ఆయన స్వభావమును, స్వరూపమును ధరించుకొని ఆయనను విశ్వసించి మరి ఆయనను ఎవరైతే వెంబడిస్తారో అటువంటి వారికి ఆయన తన యొక్క ఆత్మను అనుగ్రహించేటువంటి దేవుడుగా ఇక్కడ మనము పత్రిక పాఠములో మనము చూస్తూ ఉంటున్నాం. సో రెండవ పాఠమైనటువంటి పత్రిక పాఠం ఏం తెలియచేస్తుందయ్యా అంటే, హోలీ స్పిరిట్ మోటివేట్స్ అవర్ మిషన్. పరిశుద్ధాత్ముడు మన యొక్క దర్శనాన్ని ప్రేరేపించేటువంటి దేవుడుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. సో మనల్ని ప్రేరేపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కోరుకోవాలి. సో ఎక్స్పెక్ట్ ది హోలీ స్పిరిట్ టు కమ్ అపాన్ అస్. మనలోనికి, మన మీదకి ఆయన దిగి రావాలని మనము ఆయన నుంచి ఆశించాలంట. వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ హిమ్ పర్సనల్లీ, వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ హిమ్ ప్రేయర్ఫుల్లీ, అండ్ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ హిమ్ పవర్ఫుల్లీ. వ్యక్తిగతంగా ఆశించాలంట, ప్రార్థనాపూర్వకంగా ఆశించాలంట, శక్తివంతముగా ఆయన కొరకు కనిపెట్టుకుని ఆశించినప్పుడు ఆయన వారికి తన ఆత్మను దయచేసేటువంటి దేవుడుగా ఈ పత్రిక పాఠములో మనము చూస్తూ ఉంటున్నాం. సో ది హోలీ స్పిరిట్ విల్ ఎంపవర్ అవర్ లైఫ్స్. రెండు, ది హోలీ స్పిరిట్ మోటివేట్స్ అవర్ మిషన్. సో పరిశుద్ధాత్ముడు మన జీవితాలను ఉజ్జీవింపచేసే దేవుడు. రెండు, పరిశుద్ధాత్ముడు మన దర్శనాన్ని ప్రేరేపించే దేవుడు. ఇక మూడవదిగా సువార్త పాఠంలోకి వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు రాయబడినటువంటి ఈ సువార్త పాఠమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ పెంతెకోస్తు పండుగ దినాన మన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠముగా యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు రాయబడినటువంటి ఆ లేఖన భాగమును మనము చూసినప్పుడు, అది ఫేర్వెల్ స్పీచ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ ది క్రూసిఫిక్షన్. సో ఆ సిలువ వేయబడక మునుపు, ఆయన మరణించక మునుపు శిష్యులకు ఆయన యొక్క చివరి ఫేర్వెల్ అడ్రస్, ఆ చివరి సందేశముగా మనము ఈ 16వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాము. సో ఇక్కడ 3వ పాఠమైన సువార్త పాఠం నుంచి మనం నేర్చుకోబోయేటువంటి 3వ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, హోలీ స్పిరిట్ డీపెన్స్ అవర్ ఫెయిత్. పరిశుద్ధాత్మ మన విశ్వాసమును వృద్ధి చేయును, వృద్ధి పొందించును అనేది ఈ సువార్త పాఠం నుంచి మనము నేర్చుకొని ఉంటున్నాము. సో కలవరాలలో ఉన్నటువంటి శిష్యులకు, భయాందోళనల మధ్య ఉంటున్నటువంటి శిష్యులకు మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి ఈ అభయాన్ని ఇచ్చేటువంటి, ఆదరణ కలిగించేటువంటి సందేశము మనం చూసినట్లయితే ఆయన అంటున్నారు కదా 16వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. సో ఐఎమ్ టెల్లింగ్ యూ దీస్ థింగ్స్. అండ్ వాట్ ఆర్ దోస్ థింగ్స్? ఏ విషయాలు ఆయన వారికి తెలియచేస్తున్నారు అనేది మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు,
ద థింగ్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి హేటెడ్ బై ది వరల్డ్. లోకము చేత వారు ద్వేషించబడతారు అనేటువంటి విషయాన్ని, అండ్ ద థింగ్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్సెక్యూటెడ్, వారు లోకము చేత హింసించబడతారు, సమాజ మందిరాల నుంచి వెలివేయబడతారు, మరి వారికి రావలసినటువంటి కలుగవలసినటువంటి ఆ ఘనత గౌరవం అనేది వారికి దక్కదు. వారు అనేకుల చేత మరి ప్రేమించబడరు కానీ వారు దూషించబడతారు అనేటువంటి ఈ సంగతులన్నీ కూడా వారికి ఈ 16వ అధ్యాయంలో తెలియచేస్తున్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో ఇటువంటి సమయంలో వారు అభ్యంతర పడకుండా ఈ యొక్క వారు ఆ వ్యతిరేకతలు, ప్రతికూలతలు, ఆ హింసలు, లేకపోతే ఆ యొక్క లోకము వారిని ద్వేషించినప్పుడు, వారిని దూషించినప్పుడు, లేదా వారిని ప్రేమించకుండా, వారిని ఘనపరచకుండా, వారిని తోలనాడినప్పుడు వారు కృంగిపోకుండా ఉండటం కొరకు ఈ యొక్క ఫేర్వెల్ అడ్రస్లో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేసేటువంటి మాట ఏంటయ్యా అంటే, అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను అనేటువంటి మాట ఆయన తెలియచేస్తూ, ఆయన వెళ్ళుట వలన ఇట్ విల్ బి అన్ అడ్వాంటేజ్ టు ది డిసైపుల్స్ ఇఫ్ జీసస్ గోస్. ఆయన వెళ్ళటం వలన శిష్యులకు మేలు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని, ఏంటి ఆ మేలు అన్నప్పుడు, లోకము వారిని ద్వేషించినప్పుడు, లోకము వారిని దూషించినప్పుడు, లోకము వారిని వెలివేసినప్పుడు, లోకము వారిని శ్రమకు గురి చేసినప్పుడు నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను అని తెలియచేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆదరణకర్త లోకము మిమ్మును ద్వేషించే సమయంలో, లోకము మిమ్మును దూషించే సమయంలో, లోకము మిమ్మును అసహించుకునేటువంటి సమయంలో ఆదరణకర్త మిమ్మును ఆయన ధైర్యపరుచును అనేటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజ్ క్రిస్టియన్స్ వీఆర్ నాట్ లివింగ్ బై ఫీలింగ్స్ బట్ వీఆర్ లివింగ్ బై ఫెయిత్. మనము భావోద్రేకాలను బట్టి క్రైస్తవులుగా మనం బ్రతకటం లేదు, కానీ మనము విశ్వాసాన్ని బట్టి, దేవునిపై మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనము విశ్వాసులముగా దేవుని యొక్క మరి సన్నిధానంలో మనం బ్రతుకుతున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి 3 విషయాలు ఈ సువార్త పాఠం నుంచి మనం ధ్యానం చేయగలిగితే, ఇక్కడ మరి 3 విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఒకటి, జీసస్ క్రైస్ట్ ఇన్స్ట్రక్ట్స్ ది కమింగ్ డిజాస్టర్. ఆయన వెళ్ళిన వెంటనే అక్కడ జరగబోయేటువంటి పరిణామాలు, ఫలితాలు, పరిస్థితులను ఆయన వారికి ఉపదేశిస్తున్నట్లుగా, లేదా బోధిస్తున్నట్లుగా, లేదా వారిని అప్రమత్తం చేస్తున్నట్లుగా, లేదా వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే తర్వాతగా జీసస్ ఎక్స్ప్లెయిన్స్ ది బెనిఫిట్స్ ఆఫ్ హిస్ డిపార్చర్. ఆయన వెళ్ళిపోవటం వలన వారికి కలిగేటువంటి మేలు, ఉపయోగాలు ఆయన తర్వాత వచనాల్లో తెలియచేస్తూ ఉన్నారు. మూడవదిగా జీసస్ reassures the Holy Spirit's duty towards them. ఆయన వెళ్ళిన అనంతరము పరిశుద్ధాత్మ దేవుడు వారి పక్షాన నిలబడి పనిచేసేటువంటి విధానము వారికి అభయాన్ని ఇస్తున్నట్లుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మూడవదిగా తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో 3 విషయాలు, జీసస్ ఇన్స్ట్రక్ట్స్ దెమ్, అండ్ జీసస్ ఎక్స్ప్లెయిన్స్ దెమ్, అండ్ జీసస్ అష్యూర్స్ దెమ్. హీ ఇన్స్ట్రక్ట్స్ ది ఇంపెండింగ్, రాబోయేటువంటి ఆ యొక్క ప్రతిఘటనలు, పరిస్థితులు, ప్రతికూలతలు, వ్యతిరేకతలు, ఆ హింసలు, ఆ దారుణాలు, అవన్నీ కూడా ఆయన ముందస్తుగానే తెలియచేసి
వారిని ధైర్యపరుస్తున్నారు. అట్ ది సేమ్ టైం హీ ఎక్స్ప్లెయిన్స్ ది బెనిఫిట్స్ ఆఫ్ హిజ్ డిపార్చర్. ఆయన వెళ్ళిపోవటం వలన వారికి వచ్చేటువంటి ఉపయోగాలు, మేలులు తెలియచేస్తూ ఉన్నారు. మూడవదిగా హీ అష్యూర్స్ ది హోలీ స్పిరిట్ డ్యూటీ టువర్డ్స్ దెమ్. వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పనిని బట్టి వారికి అభయాన్ని కలిగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు రావటం వలన 3 విషయాలు యేసయ్య ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అవేంటి అని మనం చూసినప్పుడు 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. So the Holy Spirit, God will convict concerning sin, concerning righteousness and concerning judgment. 3 విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును ఒప్పింప చేస్తాడు లేదా కన్విన్స్ చేస్తాడు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకటి, హోలీ స్పిరిట్ కన్విక్ట్స్ కన్సర్నింగ్ సిన్. సో పాపం విషయంలో మొట్టమొదటిగా ఆయన పాపమును గూర్చి ఒప్పింప చేయును అనేటువంటి మాట. ఎందుకంటే హీ విల్ కన్విక్ట్ ఆఫ్ సిన్. ఎందుకు అంటే బికాస్ దే డు నాట్ బిలీవ్ ఇన్ మీ. లోకము ఆయనను నమ్మలేదు, లోకము ఆయనను విశ్వసించలేదు, లోకము ఆయనను అంగీకరించలేదు. ఎందుకంటే లోకము పాపములో పాపము చేయుచు ఉన్నది. కాబట్టి ది హోలీ స్పిరిట్ కన్విక్ట్స్ కన్సర్నింగ్ సిన్. పాపము విషయములో లోకమును ఒప్పుకునేటట్లుగా చేయును అని తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే లోకము ఆయనను అంగీకరించలేదు, ఆయనను ఒప్పుకోలేదు, ఆయనను స్వీకరించలేదు, లోకము ఆయన మాటలు నమ్మలేదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన హీ విల్ కన్విక్ట్ ఆఫ్ రైచియస్నెస్ బికాస్ హీ ఈస్ గోయింగ్ టు హిస్ ఫాదర్. సో నీతిమంతులుగా పిలువబడేటువంటి వారు మాత్రమే ఆ తండ్రి యొద్దకు, ఆ నిత్యత్వానికి చేరుకోగలరు. మరి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క అసెన్షన్ డే, ఆరోహణము దినమున ఆయన తండ్రి యొద్దకు చేరుటాన్ని బట్టి he lived a life of righteous. ఆయన నీతియుక్తమైన జీవితాన్ని జీవించారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తారు అనేటువంటి విషయాన్ని. సో లోకము ఆయనను నమ్మలేదు. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రస్టింగ్ ఇన్ జీసస్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిలయింగ్ ఇన్ జీసస్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లింగ్ టు జీసస్ అనగా దేవునిని, యేసయ్యను నమ్మటంలో ఉండేటువంటి ప్రాముఖ్యత, మరి యేసయ్య మీద ఆనుకొని ఉండటంలో గల ప్రాముఖ్యత, మరి యేసయ్యను హత్తుకొని ఉండటంలో గల ప్రాముఖ్యత లోకము గ్రహించలేదు, లోకము గుర్తించలేదు. కాబట్టి ఆ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు లోకమును ఒప్పింప చేస్తారు అని తెలియచేస్తూ, రెండవదిగా ది హోలీ స్పిరిట్ కన్విక్ట్స్ కన్సర్నింగ్ రైచియస్నెస్, నీతిని గూర్చి ఒప్పింప చేయను. అనగా ఆయనలో పాపము లేదు, పాపము లేని జీవితాన్ని ఆయన జీవించాడు. కాబట్టి నీతియుక్తమైన జీవితాన్ని జీవించాడు. కాబట్టి నీతియుక్తమైన జీవితాన్ని జీవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులు నివసించేటువంటి ఆ తండ్రి చెంతకు, ఆ యొక్క పరలోకపు స్థలానికి చేరుకుంటారు. కాబట్టి ఆయన ఆ ఆరోహణ దినమున తండ్రి యొద్దకు చేరుకున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీతిని గూర్చి ఒప్పింపజేస్తారంట. ఇక మూడవదిగా హీ కన్విక్ట్స్ కన్సర్నింగ్ జడ్జిమెంట్, అనగా తీర్పును గూర్చి ఆయన ఒప్పింప చేయను. హీ విల్ కన్విక్ట్ ఆఫ్ జడ్జిమెంట్ బికాస్ ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ జడ్జ్డ్. సో ఈ లోక అధిపతి అనగా దుష్టుడు తీర్పులోనికి తీసుకురాబడతాడు. కాబట్టి ఆ విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు లోకమును ఒప్పింపజేస్తాడు. సో కాబట్టి పాపము చేయటాన్ని బట్టి లోకాన్ని ఒప్పింపచేస్తాడు. ప్రభువారు తండ్రి యొద్దకు వెళ్ళటాన్ని బట్టి
నీతిని ఆయన ఒప్పింపచేస్తాడు. 3 పాపము చేసేటువంటి వారందరూ ఈ లోక సంబంధులు, దుష్టుని సంబంధులు కాబట్టి వారందరూ కూడా ఒకానొక దినాన ఆ దబడ సింహాసనం ఎదుట తీర్పుకు సిద్ధము కావలసినటువంటి వారు కాబట్టి తీర్పును బట్టి కూడా ఆయన ఒప్పింపచేయును. సో ఈ విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన వెళ్ళిపోతూ ముందుగా ఫేర్వెల్ స్పీచ్లో ఆయన తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో బై స్టేటింగ్ దిస్, యేసయ్య ఏం తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క మొదటి 11 వచనాల్లో మనం చూసినట్లయితే, హీ ప్రెడిక్ట్స్ ది గ్రిమ్ ఎహెడ్, అనగా ఘోరమైనటువంటి పరిస్థితులు రాబోయేటువంటి కాలములో వారు ఎదుర్కోబోయేటువంటి ఘోరమైన పరిస్థితులను ఆయన ముందుగానే హెచ్చరిక చేస్తూ వారిని ధైర్యపరుస్తున్నారు. 2, హీ ప్రూవ్స్ ది గిల్ట్ ఆఫ్ ది వరల్డ్, అనగా లోకము యొక్క నేరాన్ని, లోకము యొక్క పాపమును, లోకము యొక్క దోషమును ఆయన నిరూపిస్తబోతూ ఉన్నారు. 3వదిగా హీ ప్రొవైడ్స్ ది గైడెన్స్ ఫర్ డిసైపుల్స్, ఆయన వెళ్ళిన అనంతరము పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి యొద్దకు పంపుట ద్వారా వారు చక్కగా ఈ లోకంలో నడిపించబడటానికి వారిని మంచిగా గైడ్ చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వీటన్నిటికీ అవసరమైనది ఫెయిత్. సో 3వదిగా సువార్త పాఠం నుంచి హోలీ స్పిరిట్ డీపెన్స్ అవర్ ఫెయిత్, పరిశుద్ధాత్మ మన విశ్వాసమును వృద్ధి చెందించును లేదా వృద్ధి పరుచును అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ పెంతెకోస్తు పండుగ దినాన నా ప్రియ దేవుని బిడ్డలారా, 3 లేఖన భాగాల నుంచి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. 1, పాత నిబంధన గ్రంథము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను ఉజ్జీవింపచేయును. హోలీ స్పిరిట్ విల్ ఎంపవర్ అవర్ లైఫ్స్. 2వదిగా పత్రిక పాఠము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన దర్శనమును ప్రేరేపించును, అనగా హోలీ స్పిరిట్ విల్ మోటివేట్స్ అవర్ మిషన్. 3వదిగా పరిశుద్ధాత్ముడు మన విశ్వాసమును వృద్ధిపరచును, అనగా హోలీ స్పిరిట్ విల్ డీపెన్స్ అవర్ ఫెయిత్. సో ఈ పెంతెకోస్తు పండుగ దినాన ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాండమిక్ పరిస్థితుల మధ్య ఏ రీతిగా ఆ ఎముకల లోయ యొద్దకు నడిపించినటువంటి దేవుడు ఆ నిర్జీవమైనటువంటి నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల మధ్య ఉజ్జీవాన్ని ఏ రీతిగా తీసుకువచ్చాడో, ప్రస్తుత నేపథ్యంలో కూడా మరి నిర్జీవము, ఆ యొక్క నిరాశ లేనటువంటి నిస్పృహ పరిస్థితుల మధ్య దేవుడు ఉజ్జీవాన్ని ఆయన తీసుకువస్తానంటున్నాడు. కానీ ప్రవక్త ఏ రీతిగా దేవుని మాటకు విధేయుడై లోబడ్డాడో, దేవుని మాటకు విధేయులై లోబడినటువంటి వారందరూ కూడా ఉజ్జీవింపబడతారు అనేది మొదటి పాఠము నుంచి మనం నేర్చుకుంటుంటే, పత్రిక పాఠము నుంచి ఎవరైతే మేడగదిలో కలిసి ఉండి దేవుని కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తారో అటువంటి వారందరినీ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని నింపుతారు అనేటువంటి విషయాన్ని పత్రిక పాఠం తెలియచేస్తూ ఉంటుండగా, 3వదిగా ఎవరైతే విశ్వాసముతో ఆయన కొరకు కనిపెట్టుకుని జీవించగలుగుతారో అటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నడిపిస్తారు అనేటువంటి విషయాన్ని 3వ పాఠమైన సువార్త పాఠము తెలియచేస్తూ ఉంటుండగా, ఈ యొక్క ఉదయకాల సమయం మందు లెట్ us రివైవ్, మళ్ళీ మనం ఉజ్జీవింప చేసుకుందాం. బై రిపెంటింగ్, పశ్చాత్తాపబడుట ద్వారా, బై రిలయింగ్ ఆన్ హిమ్, ఆయన మీద ఆధారపడుట ద్వారా. అటు కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకును, మన కుటుంబాలకును, మన సంఘాలకును ఈ కోవిడ్-19 కాంటెక్స్ట్లో మరి నిరాశ, నిస్పృహ, మరి ఆ నిరాశాజనకమైన పరిస్థితుల మధ్య అలుముకున్నటువంటి నేపథ్యంలో ఎందరైతే మరి ఈ యొక్క కోవిడ్ మహమ్మారికి గురై ఉన్నారో వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉజ్జీవింపచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు తన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి మనం ప్రభువును ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మే నెల 4వ ఆదివారమైనటువంటి పెంతెకోస్తు పండుగ దినాన ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అంశము, కమ్ హోలీ స్పిరిట్ రెన్యూ us, పరిశుద్ధాత్మ రమ్ము మమ్మును వినూత్నపరచుము అని
చక్కటి అంశాన్ని మీరు మాకు ఇచ్చారు. లార్డ్, రివైవ్ us and restore us and renew us. ప్రభువా, మా జీవితాలను మీరు ఉజ్జీవింపచేయండి. లార్డ్, ఎంపవర్ అవర్ లైఫ్స్. ప్రభువా, మా దర్శనాన్ని మీరు ప్రేరేపించండి. లార్డ్, మోటివేట్ అవర్ మిషన్. ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. లార్డ్, డీపెన్ అవర్ ఫెయిత్. ఈ పెద్దకోస్తు పండుగ దినాన ప్రభువా, ఆది సంఘపు అనుభవము, ఆది సంఘపు అనుభూతి, ఆది సంఘపు అభిషేకము మేము పొందుకోవాలి ప్రభువా. ఇదిగో తండ్రి, మరలా మమ్మును బ్రతికించు ప్రభువా. ఈ పాండమిక్ పీరియడ్లో ఏ రీతిగా ఆ ప్రవక్త ఆ దర్శనపు లోయ యొద్దకు వెళ్ళి చూసినప్పుడు డెడ్ బోన్స్, డ్రై బోన్స్, డిస్కనెక్టెడ్ బోన్స్, డివైడెడ్ బోన్స్, మేము కూడా వీఆర్ డెడ్ ఆల్మోస్ట్ అండ్ వీఆర్ డ్రైడ్ స్పిరిచువల్లీ అండ్ వీఆర్ డివైడెడ్ అండ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ యూ. మీ నుంచి విడదీయబడ్డాము, వేరు చేయబడ్డాము ప్రభువా. ఆ తెగిపోయినటువంటి సంబంధాన్ని ప్రభువా మరలా పునఃస్థాపించండి, మరలా పునరుద్ధరించండి ప్రభువా. మమ్మను జీవింపచేయండి, ఉజ్జీవింపచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, మీ కొరకు ఆ మేడగదిలో కనిపెట్టుకుని ఉన్న రీతిగా ఈ గృహాలకు పరిమితమైనటువంటి మేము ఈ రోజున ప్రభువా, మేము మీ అభిషేకము కొరకు కనిపెట్టుకుంటున్నాం ప్రభువా. మీ ఆత్మ కుమ్మరింపు కొరకు కనిపెట్టుకుంటున్నాం. మీ యొక్క ఆత్మ ఆవేశం కొరకు మేము కనిపెట్టుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మమ్మల్ని మీ శక్తి చేత నింపండి తండ్రి, సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, కలవరాల మధ్య, దిగులు భయాందోళన మధ్య, జుగుప్సాకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నటువంటి శిష్యులకు మీరు ఏ రీతిగా ప్రభువా వారి యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభువా ధైర్యపరిచారు. ఇదిగో తండ్రి, మా గట్టి ధైర్యాన్ని ఈ పాండమిక్ పీరియడ్లో మీరు ఇవ్వండి ప్రభువా. మాకు అభయాన్ని ఇవ్వండి ప్రభువా, ఆదరణ ఇవ్వండి ప్రభువా. మమ్మల్ని హత్తుకోండి తండ్రి, సహాయం చేయండి. యేసు దివ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య అన్యోన్య సన్నిధి, సంతోషము, సమాధానము, సమృద్ధి జీవము, శాశ్వత సహవాసము మనకును, మన కుటుంబాలకును, మన సంఘాలకును, ఈ యొక్క మాధ్యమము ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయుండునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. స్టే హోమ్, స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.